చదువుతోనే బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ రత్నప్రభ పద్మావతి అన్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి సోమవారం సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఉన్నత ఆశయాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. బాల్యం నుండి రాజ్యాంగ వ్యవస్థల పట్ల, చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దే ఆశయంతో పనిచేస్తున్న వాల్మీకి ఆవాస నిర్వాహకులను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గంప కరుణాకర్ మన్మరాలు యష్ణశ్రీ జన్మదినం పురస్కరించుకుని 65 మంది ఆవాస విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను జిల్లా న్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాస నిర్వాహకులు డాక్టర్ భీమనాథిని శంకర్, నందిల్లి మదన్ మోహన్ రావు, కైలాసం, అశోక్ రావు, సంపూర్ణాచారి, మధుకర్, నరసింగారావు, సత్యం, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి రత్న పద్మావతి గారికి వాల్మీకి ఆవాసం నుండి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ గంప కరుణాకర్ గారి మన్మరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసం పిల్లలకు టెక్స్ట్ బుక్స్ను పంపిణీ చేసేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మేడం గారిని మనకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. 1992లో కేవలం 8 మంది బాబులతో స్టార్ట్ అయింది. ఇది గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాలను మనం తీసుకోవడం జరిగింది. నిరక్షరాస్య గ్రామీణ ప్రాంతం నుంచి మనం తీసుకోవడం జరిగింది. 8 మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే వీళ్ళకు ఒక షెల్టర్ అంటే కావాలని చెప్పి ఒక 2 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేసిన కారణంగా ఈ సంవత్సరమే ఇది ఇనాగ్రేషన్ చేయబడింది. మొట్టమొదటిగా వీళ్ళందరూ తెలుగు మీడియంలో చదువుకునేవాళ్ళు. ఇప్పుడు అంతటా ఇంగ్లీష్ మీడియం అయింది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసారు. కొంత వెనకబాటుతనం అనేటువంటి ఉంటుంది. వాళ్ళను మళ్ళీ ప్రధాన స్థలంలో కలిపి నేను ప్రయత్నం చేస్తున్నాను. దీనికి ఈరోజు మీరు రావడం, తర్వాత కరుణాకర్జీ చాలా చిరకాల మిత్రుడు, వీళ్ళ నాన్నగారు బాగా మంచి ఒక ఉత్తమ ఉపాధ్యాయులు వారు నారాయణ గారిని వారు మాకు మా టీచరే. సో వారు వాళ్ళ మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనందరికీ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇవ్వాలని చెప్పి అది కూడా మేడం మన డిస్ట్రిక్ట్ జడ్జి గారికి వినిపించాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయాలి.
Are you soldier? Nice. You want to do service? Oh, nice. Next. Any other particular students? Nice. You keep it in mind what is your main object and motto before you, and you work hard from now onwards. You are already good. From whatever I observed, you are doing well. I really congratulate all the teachers who are teachers. It seems. Committee members and whoever are there, you are choosing them well. What I observed was the sharp moment, but you are choosing them well. To see that you bestow your attention completely on the children, to see that they may come up with the flying colors.